ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈరోజు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనకు గుర్తు చేస్తున్న ఒక మాట. అపోస్తులైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనంలో వ్రాయబడి ఉన్నది. కాబట్టి ఎవడైనాను క్రీస్తునందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో సమస్తమును కొత్తవాయెను. ప్రభు అయిన యేసుక్రీస్తునందు జీవించడం అంటే కేవలం మతాన్ని మార్చుకోవడం కాదు, అది జీవితమే మారిపోవడం. క్రీస్తును విశ్వసించినప్పుడు దేవుడు మన హృదయాన్ని నూతనంగా చేస్తాడు. పాత పాప జీవితం, పాత అలవాట్లు, అపరాధ భావాలు, నిరాశలు అన్నీ ఆయన కృపలో తొలగించబడతాయి. నూతన సృష్టిగా జీవించడం అంటే ప్రతిరోజు క్రీస్తు చిత్తానికి లోబడుతూ ప్రేమ, క్షమాపణ, పరిశుద్ధత మరియు విధేయతతో నడవడం. మన గతం మన భవిష్యత్తును నిర్ణయించదు. క్రీస్తు మనలను కొత్త ఆశతో, కొత్త ఉద్దేశంతో నడిపిస్తాడు. ఈరోజు మీరు మీ జీవితాన్ని పూర్తిగా యేసు చేతిలో ఉంచండి. ఆయన మిమ్మల్ని నూతన సృష్టిగా మార్చి తన మహిమ కొరకు ఉపయోగిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రియ పరలోకపు తండ్రి, నన్ను క్రీస్తునందు నూతన సృష్టిగా చేసినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు. నా జీవితంలోని పాత స్వభావాన్ని తొలగించి నీ చిత్తానికి అనుగుణంగా జీవించే హృదయాన్ని నాకు అనుగ్రహించండి. ప్రతిరోజు నీ ప్రేమలో, పరిశుద్ధతలో, విధేయతలో నడిపించండి. నా ద్వారా నీ మహిమ కనపడినట్లు నన్ను ఉపయోగించండి. యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని బహుగా దీవించి భద్రపరచునుగాక.